ఈరోజు ఇక్కడ అల్మాస్పేటలోని ఒక సర్కిల్ దగ్గర రావడం జరిగింది. ఈ సర్కిల్ పేరు టిప్పు సుల్తాన్ సర్కిల్ పెట్టాలని ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఎందుకంటే ఇది ప్రజలు దీన్ని అభ్యర్థిస్తున్నారు. ఎలాగైతే మన కడప కుల మతాలకు భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ కలిసి వెళ్తున్నారు కాబట్టి అన్ని మతాలకు సంబంధించిన సర్కిళ్ళు ఉన్నాయి, అన్ని ప్రాంతాలకు సంబంధించిన స్వాతంత్ర సమరయోధుల సర్కిళ్ళు ఉన్నాయి. అటువంటిప్పుడు ముస్లిం మొదటి స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వాళ్ళతో ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాడిన టిప్పు సుల్తాన్ సర్కిల్ పేరు పెట్టాలని ముందు నుంచి కోరగా దీనికి కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్లో ఈ ప్రస్తావన వచ్చి ఈ రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అయితే తర్వాత కమిషనర్ గారు ఆయన డ్యూటీ ప్రకారము కలెక్టర్ గారికి ఈ రిజల్యూషన్ డీటెయిల్స్ పంపిస్తే కలెక్టర్ గారు ఎస్పీ గారికి మరియు ఇతర అధికారులకు అధికారికంగా సూచనలు ఇచ్చి ఇది అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది అని రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత కమిషనర్ దగ్గర నుంచి ఆగిపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇది వెంబడి చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అధికారికంగా అవన్నీ కొనసాగుతూ వీలైనంత తొందరలో ఇది టిప్పు సుల్తాన్ సర్కిల్గా ప్రారంభం కావాలని అధికారంగా కోరుకుంటూ ఈ లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ముందు నుంచి మేము పోరాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ఇంకొక రిప్రజెంటేషన్ ఈరోజు ఇవ్వబోతున్నాము. ఖిలా మస్జిద్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు రాయల్ థియేటర్ పక్కన దానికి సంబంధించిన ఆస్తులు దానికి పర్యవేక్షణ కోసము దానికి కావాల్సిన డెవలప్మెంట్ కోసము 3 ఎకరాల 20 సెంట్లు కడప నగరంలో గూడూరు అనే ఒక విలేజ్లో 3 ఎకరాల 20 సెంట్లు సర్వే నెంబర్ 288, సర్వే నెంబర్ 259, సర్వే నెంబర్ 290 ఈ 3 సర్వే నెంబర్లు కలిపి 3 ఎకరాల 20 సెంట్లు దుర్మార్గంగా ఒకరు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దానికి సహకరించిన వక్ఫ్ అధికారులను కూడా ఎవరో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద, కొన్న వాళ్ళ మీద, అమ్మేదానికి సహకరించిన వక్ఫ్ అధికారుల మీద చర్యలు తీసుకొని ఎవరైతే స్థలాలు అలా కొనబోతున్నారో ప్రజలు, అమాయక ప్రజలు వాళ్ళను ఆపి, ఎందుకంటే వాళ్ళు మోసపోకుండా ఆపాల్సిన బాధ్యత కూడా అధికారులు ఉంది, ఆపేసి వెంబడే మా రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున దాని కాంపౌండ్ వాళ్ళు కట్టించి, ఎందుకంటే ఇది ముస్లిం వెల్ఫేర్ కోసం పెద్దలు ఇచ్చిన ఆస్తి కాబట్టి, వక్ఫ్ ఆస్తి కాబట్టి అక్కడ ముస్లింల విద్య కోసము, ఉపాధి కోసము తగిన కట్టడాలు, సంస్థలను నిర్మించి ముస్లింలకు చదువు పరంగా వెనకబడి ఉన్నారు. ముస్లిం మైనార్టీలకు వాళ్ళ చదువుకు మరియు ఉపాధికి తోడ్పడే విధంగా ఆ స్థలాన్ని ఉపయోగించమని కలెక్టర్ గారిని ఈరోజు కోరడం జరుగుతుంది.